నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈరోజు కల్వకుంట్ల కవిత తన ప్రెస్ మీట్ తను పెట్టుకెళ్లకుండా మళ్ళీ దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు భూమి అన్ని విషయాల గురించి మాట్లాడింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కవితక్క నీకు అంత భయం దేనికి? బీఆర్ఎస్ పార్టీకి ఎగ్జిస్టెన్స్ పోతుందనా, లేకపోతే టీఆర్ఎస్కి పడే కొంచెం ఫస్ట్ పెట్టిన పొలిటికల్ పార్టీ కాబట్టి అసలు ఓట్లు ఏమీ లేకుండా పడిపోతాయనా పవన్ కళ్యాణ్కి? అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు సఫర్ అవ్వట్లా, ఆఖరికి మీ బ్రదర్ కూడా అంత సఫర్ అవ్వట్లా, నువ్వు సఫర్ అయినట్టు. సో గద్దర్ దగ్గర నుంచి వెహికల్ దగ్గర నుంచి మొత్తం అంతా తీసుకొచ్చి లాగి పెట్టిందండి. ఒక్కసారి లెట్స్ గివ్ అ క్విక్ రౌండ్ అప్. మీరు గారు ఏమంటాడు? అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దర్ అన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. ఉగ్రవాదం అని ఎక్కడ అనలేదే. ప్రాంతీయవాదం పక్కన ఉగ్రవాదం ఎందుకు వస్తుంది? ఉగ్రవాదం రెచ్చగొడుతుంది నువ్వు కాదా కవితక్క? ఇలాంటి మాటలు నువ్వు చెప్పేది అనని కూడా అన్నాడని చెప్తున్నావా? ఎక్కడున్నావు? ఇలా మాట్లాడితే ఇలా అంతేనే ఓట్లు పడతాయి. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హైయెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హైయెస్ట్ ఇన్కమ్ నైజామే, హైయెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది ఏంటంటే ఎలా ఉందంటే, కష్టపడితే డబ్బులు వస్తాయని నిన్న ఇప్పుడు దాకా ఆ లెక్కన నాకు అర్థం కాదు. ఆంధ్ర వాళ్ళు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడితే ట్యాక్స్ రూపాయన తెలంగాణకి డబ్బులు వస్తున్నాయి. దానివల్లే తెలంగాణ బాపు 10 ఏళ్ల పాటు సుఖంగా కూర్చున్నాడు. ఇలా అంటే బాగుంటుందా? యా, నైజాం నుంచి ఎక్కువ టికెట్స్ కొంటారు, తెలంగాణ వాదులు ఉన్నారు. అయితే ఏంటి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టికెట్ ప్రైస్లు ఎక్కడ పెడితే చూస్తే చూస్తారు, చూడకపోతే చూడరు. అది వాళ్ళ విల్ అండ్ విష్ అండ్ ఫ్యాన్సీతో నడుస్తుంది. దాంట్లో నీ రుబాబ్ ఏంటి? ఆ డబ్బులతో నేను పొలం కొనుక్కున్నావు, ఆ డబ్బులతో నువ్వు తిండి తిన్నావు, ఆ డబ్బులతో నువ్వు టవల్ కొనుక్కున్నావు. ఈ సొల్లు లాజిక్లన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఇలా అంటే రేపు నువ్వు ప్రాంతీయ విభేదాన్ని రెచ్చగొడుతున్నావు. ఇంకోటి మేధావులు అనుకు ప్లీజ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన మాటలు మేధావివంతమైన మాటలు కావు, చిచ్చు రేపడానికి చేసిన మాటలు. వాళ్ళందరినీ నువ్వు వెనకేసుకొచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఉన్న తర్వాత కళాకారులు గద్దర్ గారికి తనకున్న సన్నిహిత్యం గురించి మాట్లాడితే నన్ను ఏరా అని పిలిచే అంత సన్నిహిత్యం ఉంది ఆయనకి నాకు అని చెప్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కేటీఆర్ ఎవరు సన్నిహిత్యాల గురించి మాట్లాడలేదా? ఈ చేతికి చేసిన దాన్ని ఈ చేతికి తెలియకుండా చేస్తారా మీరందరూ? నువ్వు ఆఖరి కొబ్బరి బొండం కొనుక్కుందామని వెళ్ళినా కూడా నువ్వు ఇచ్చే 500, 1000 రూపాయల నోట్లు కనిపించేటట్టు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు నీ ఫాలోవర్స్. నీకైతే అన్నీ 100, 1000 కూడా చూపించుకోవచ్చు. ఆయన ఏమి దాని గురించి కూడా చెప్పలేదే గొప్పతనం కింద. మాకున్న క్లోజ్నెస్ గురించి అంటే ఎవరిని అడుగుతారు? వెళ్ళి కారు కావాలని ఎవరిని అడుగుతారు? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అడుగుతారు. అంత క్లోజ్గా ఉండేవాడిని నేను అని చెప్పడానికి చెప్పారు. ఎట్టు చెట్టులాక్కి వచ్చేసి కళాకారులందరినీ కించపరిచేలాగంటే ఎక్కడ కించపరిచాడు ఆయన? ఆయనే ఎక్కువ పాటలు పెట్టుకుంటారు మీ అందరికంటే. నువ్వు గద్దర్ని పట్టించుకున్నావా? అసలు మీ నాన్న పట్టించుకున్నాడా? మీ అన్న పట్టించుకున్నాడా? ఆయన గంటలు మీ ఆఫీసుల ముందు వెయిట్ చేస్తుంటే మర్యాద కూడా ఇవ్వలేదు మీరు కుటుంబం. ఈరోజు గద్దర్ని వెనకేసుకొస్తున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు కవిత? గద్దర్ నన్ను పట్టుకొని నేను కారు కొనిచ్చినాను, ఆయన చనిపోయాడు, మీరు కొనిచ్చిరో కొనియలేదో ఎవరు తెలియదు. కానీ జనరల్గా ఏమంటారు అంటే, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిరా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్ట్లకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని గొప్పలు కొట్టుకోలేదే, అతనేమి నాకు కారు తిరిగి కావాలని లేదే. కవిత నువ్వు నాకు కారు కొనివ్వలేదే. నువ్వు ఎందుకు వస్తున్నావు దీంట్లో? అసలు నువ్వు తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రేపుతున్నావు. 2 రాష్ట్రాలు బాగానే ఉన్నాయి, నువ్వు వచ్చి పెడుతున్నావు ఇప్పుడు కొత్త కొప్పటి. 10 ఏళ్ల క్రితం ఎలా జరిగిందో నువ్వు అలా రెచ్చగొట్టడానికి ఉన్నావు. జస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ నువ్వు చేస్తున్న పని ఈరోజు. నో వన్ కెన్ సే ఎనీథింగ్ టు యూ. నీ వాక్ స్వాతంత్రం ఇలా వాడుకుంటున్నావు నువ్వు. ఎప్పుడైనా ఫోక్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ భూములు కొనుక్కున్నా అది రిజిస్ట్రేషన్ చేసి పెట్టిన తర్వాత అది ఏంది అని నేను డీటెయిల్గా శిఖం భూమి అని తెలుస్తుంది. కాబట్టి ఆయనే అన్నారు కదా శిఖం భూమి అని తెలిసి
కాశ్మీర్ బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా, పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు. ఈ మాట చాలా ఎక్కువ ఉంది కవితక్క. ఆంధ్ర సంతతి ఏంటి? పవన్ కళ్యాణ్ వాళ్ళ తాత ఏంటి? ఫాదర్స్ అంటే తాత జాగీర్ అని నువ్వు అంత స్టేజ్కి వెళ్ళిపోతున్నావు. ఇది సంస్కారం ఒక లేడీ పెట్టిన పార్టీ మాట్లాడడం ఇలా ఇల్లాజికల్గా. ఇప్పుడు దాకా చాలామంది జెంట్స్ మాట్లాడడం చూశాను. ఒక లేడీ అయ్యండి మీరు ఇలా మాట్లాడడమా? రెండోది ఏంటి కొట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ఎవరు జాగీర్ కాదు తెలంగాణ, ఆఖరికి మీ ఫాదర్ జాగీర్ కూడా కాదు కవిత. తెలంగాణలో నేను పుట్టాను. ఈ తెలంగాణ ప్రజల జాగీరు. ఆయన అదే మాట అన్నాడు ఆయన, ఎవరు జాగీర్ అని. అంటే ఎవరిదే కాదని, అది కూడా నీకు అర్థం కాదు. అండ్ నువ్వు కొత్తగా కాన్స్టిట్యూషన్ రాయలేవమ్మా. ఆపు కొంచెం కవితక్క. ఎవరు ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేయొచ్చు. నువ్వు ఆపడం నీ జన్మ తరంలో కాదు. ఇక్కడ కంటెస్టింగ్ పవన్ కళ్యాణ్ ఆపడం నీ వల్ల అస్సలు కాదు. ఇంకా చూడండి ఏమంటుందో. ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి చంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం మేము. ఆంధ్ర విషకూరలు, ఆంధ్ర వాళ్ళు నీకు విషకూరల్లా కనిపిస్తున్నారు ఈరోజు. ఇది కాదా ప్రాంతీయ తత్వం? ఇది కాదా నువ్వు రెచ్చగొట్టడం? ఆంధ్ర విషకూరలేంటి? నువ్వేమో రెడ్ కార్పెట్ వేసి తివాచీలు వేసేది ఆంధ్ర పెట్టుబడిదారులకా? వాళ్ళేమో విషకూరలా? తమాషాగా ఉందా కవిత? ఈరోజు ఒక్కళ్ళు కూడా తెలంగాణ విషకూరలు అన్న వర్డ్ అనలా. నువ్వు తల్లియా? చా, ఆంధ్ర విషకూరలేంటి? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? సమాంతర తత్వం నువ్వు తల్లి కింద ఇవ్వాలనుకుంటుంది. యూర్ అట్ ఆఫ్ ఫెయిలింగ్ ఇన్ యువర్ ఓన్ కాన్సెప్ట్స్. డూ యూ రియలైజ్ వాట్ ఆర్ యూ టాకింగ్? హూఎవర్ యూ మే బీ. కట్టుకొని కొట్లాడినాం కాబట్టి మాకు ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనే దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి నైతికత కేసీఆర్కు ఉందా? పోయి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదా? నైతికత మీ నాన్నకుందా? మీ అన్నకుందా? ఆ పార్టీలో అప్పుడు ఉన్నప్పుడు నీకుందా? నైతికంగా బాగోదు విష కోరలు ఆంధ్ర వాళ్ళు అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళి గుంటూరులో ఎలా పెడతావు నాన్న? నువ్వు ఆపలేకపోయావా? అసలు ఏ మాట చెల్లని నీకు ఎమ్మెల్సీ పదవులు ఎందుకు? ఓడిపోయిందని అలాగే బయటకు రావచ్చు కదా. వాళ్ళు ఓడిపోయి కూర్చున్నాక నువ్వు వచ్చి పార్టీ పెట్టావంటే నేను నమ్మాలంట. ఏమక్క, ఆ రోజు లెగవలేని గొంతు ఈ రోజు లెగుస్తుంది నీకు. అప్పుడంతా బాగానే ఉంది కదా. నైతికంగా అసలు మీరు ఎగ్జిస్ట్ అయ్యారా? దోచుకోబడి మా సంస్కృతి మరుగున పడిపోయి మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు? తెలంగాణ నేను చూసుకుంటే ఎందుకు కొనుక్కుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా? లైఫ్లో నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రు అంటే ఈ వన్ సైడ్ లవ్ ఏంద్రా నాయన? మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు, మీ ఆంధ్రాలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది, మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్ ఏంది? నాకు అర్థమైతే లేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్. ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి. అక్కడ పేద స్టాప్ దిస్, యూ లిటరలీ స్టాప్ దిస్. ఆంధ్రాలో పడవలు వేసుకునే పరిస్థితి ఏం లేదు. నువ్వు చెప్తున్న స్లాంగ్ ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ అంటుంది. ఆ పార్టీ పేరే వైకాపా. తెలుసా నీకు? వైకాపా జగన్ అన్నావు కదా, ఆ జగన్ అన్న పార్టీ అది. తెలుసా నీకు? ఏంటి పడవలు వేసుకుని పోయే పరిస్థితిలో ఉందా? వన్ సైడ్ లవ్వా? యాసిడ్ పోస్తారా వచ్చి? ఏం మాట్లాడుతున్నావు కవిత నువ్వు? యూర్ పోర్ట్రేయింగ్ ఆంధ్ర పొలిటీషియన్స్ యాజ్ సమ్వన్ హూ ఫోర్స్ లవ్. యాసిడ్ పోస్తారు చూడండి, సైకోపాత్స్ ఆ రకంగా పోర్ట్రే చేస్తున్నావు నువ్వు. కవిత, ఐడెంటిటీ క్రైసిస్ ఉండొచ్చు నీకు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నావు నువ్వు. TRS 2 అని ఒక ముసుగులో కూర్చుని. గుర్తుపెట్టుకో, నువ్వు ఎర్ర తివాచీలు కాదు కదా, పసుపు తివాచీలు వేసినా కూడా రారు ఇలా అయితే. నీ దెబ్బకి తెలంగాణ రైజింగ్ కాదు ఢమాల్ అవుతుంది నీ కాన్సెప్ట్స్ వింటుంటే. విన్నారు కదండి? ఆంధ్ర విష కోరలు, వన్ సైడ్ లవ్, యాసిడ్ పోసేటట్టు తెలంగాణలో వాళ్ళు ఆంధ్ర ఇప్పుడు కవితక్క కూర్చుని ఆంధ్ర వాళ్ళు పడవలేసి తిరుగుతున్నారంటుంది.
ఏం చెప్తారో కమెంట్స్ మీరే రాయండి. ఐ లీవ్ ఇట్ టు యువర్ డిస్క్రిప్షన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.